లింగాపురం గ్రామంలో 5 ఏళ్లలో జల జీవన్ మిషన్ ద్వారా 22 లక్షలతో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో 40 లక్షలతో గ్రామ సచివాలయం నిర్మించి ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను గడప ముందుకే తెచ్చారు. సంక్షేమం సాయం అందుకోవడంలో లింగాపురం కొత్త చరిత్ర లిఖిస్తోంది. సుమారు 26 కోట్ల 33 లక్షల రూపాయలతో ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలు అందుకుంటున్నారు. పేదల సంక్షేమం కోసం పరిశ్రమిస్తున్న జగనన్న శంకరన్నకు జయహో అంటున్నారు. జగనన్న అమ్మఒడి ద్వారా 437 మంది తల్లుల ఖాతాల్లో 5 ఏళ్లలో 2 కోట్ల రూపాయలు జమయ్యాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 796 మంది రైతులు 3 కోట్ల 82 లక్షల సాయం అందుకున్నారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 70 లక్షలు, వసతి దీవెన ద్వారా 28 లక్షలు అందుకున్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా రైతులకు 46 లక్షల మేర లబ్ధి చేకూరింది. సున్నా వడ్డీ పంట రుణాల రూపంలో 5 లక్షలు, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 9 లక్షలు అందాయి. అన్నిటికంటే ఎక్కువగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 5 ఏళ్లలో 740 మంది అవ్వాతాతలు 7 కోట్ల 16 లక్షల రూపాయల సాయం అందుకున్నారు.